హాయ్ అండి, వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు అయితే మనం కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ చూద్దామండి. ఇది మీకు క్లాత్ వచ్చి హాఫ్ పట్టు ఉంటుంది. ఫ్యాబ్రిక్ లెంత్ వచ్చేసి మీకు 1 మీటర్ ఉంటుంది. ఈ నెక్ డీప్ అనేది 10 to 11 ఇంచెస్ మధ్యలో ఉంటుందండి. హ్యాండ్ పార్ట్ అనేది 10 ఇంచెస్ ఉంటుంది. మీకు ఇది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ విత్ రెడ్ అండ్ బ్లూ గోల్డ్ కాంబినేషన్. నెక్ అనేది ఇలా మీకు కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది. నెక్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి. చూడండి ఎంత హెవీగా ఉందో, ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. మీకు హ్యాండ్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి, కట్ వర్క్ ప్యాటర్న్లో. మీకు ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుందండి, ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రీన్ విత్ రెడ్ గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. నెక్స్ట్ కలర్ చూద్దామండి. ఇందులో కలర్ వచ్చేసి నెక్స్ట్ కలర్ గ్రీన్ విత్ బేబీ పింక్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ అండి. ఈ కలర్ అయితే మీకు బేబీ పింకే, లావెండర్ కలర్ అయితే కాదు. మీకు కొంచెం వీడియోలో లావెండర్ కలర్లో కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ ఆరెంజ్, గ్రీన్ విత్ ఆరెంజ్ అండ్ వైలెట్ అండి. నెక్స్ట్ కలర్ ఇది గోల్డ్ అనేది కామన్గా ఉంటుందండి. కలర్స్ థ్రెడ్ కలర్స్ అనేవి మాత్రం చేంజ్ అవుతున్నాయి. గోల్డ్ కలర్ మాత్రం కామన్గా ఉంటుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ అండ్ రమా బ్లూ కాంబినేషన్ అండి. పింక్ విత్ కృష్ణ కలర్ అంటారు కదా, ఆ కలర్ ఇది. అండ్ పింక్ కాంబినేషన్లోని ఇందులో ఈ డిజైన్లోనే ఇంకొక గ్రీన్ ఉందండి, మీకు చూడొచ్చు. లైట్ గ్రీన్ అండి, ఇది ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ పైన గోల్డ్ సెల్ఫ్ థ్రెడ్ ప్యారెట్ గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి. ఇది పర్పుల్ కాంబినేషన్ మీకు చూడొచ్చు. ఈ గ్రీన్కి డిఫరెన్స్ ఉంది. ఇది ప్యారెట్ గ్రీన్, ఇది లీఫ్ గ్రీన్ అండి. నెక్స్ట్ ఇందులో ఇదే డిజైన్లో ఇంకొక కలర్ ఉందండి. క్లాత్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. మీకు ఈ కలర్ వచ్చేసి పర్పుల్ కలరు, వైలెట్ కలర్ మీద రెడ్ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ అండి. ఇందులోనే ఇంకొక డిజైన్ ఇంకొక కలర్ కూడా ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ విత్ సిల్వర్ గోల్డ్ అండ్ బ్లూ కలర్ అండి. ఈ డిజైన్లో ఓన్లీ ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ కాస్ట్ 600 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి. షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు. ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దామండి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది. చూసారు కదా ఎంత హెవీ వర్క్ ఉందో. ఇది ఫుల్ వర్క్ వస్తుందండి. బ్లూ విత్ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి, ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్. హ్యాండ్ పార్ట్ అనేది మీకు ఇలా కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది. ఇదంతా ఫ్లవర్ బంచ్ చూడండి, ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ వస్తుందండి, ఈ విధంగా ఉంటుంది. ఇది బ్లూ విత్ గోల్డ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దాము. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ గోల్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి. నెక్స్ట్ కలర్ వచ్చి బ్లూ విత్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి. ఇది మీకు బ్లూ అంటే మీకు రమా బ్లూ వస్తుందండి. కలనేత షేడ్ ఉంది, గ్రీనిష్ బ్లూలా ఉంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు బ్లూ విత్ గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉందండి. క్లాత్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది పర్పుల్ విత్ పర్పుల్ విత్ గోల్డ్ అండ్ వైలెట్ కాంబినేషన్ అండి. అంటే ఒకటే దాంట్లో చాలా షేడ్స్ ఉంటాయి, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను కలర్స్ అనేవి. నెక్స్ట్ పర్పుల్ విత్ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. దీనికి కూడా హ్యాండ్ పార్ట్ ఇందాక చూపించిన విధంగానే ఉంటుంది, కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది. ఫుల్ హ్యాండ్ వస్తుందండి. ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ విత్ గోల్డ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి.
దీంట్లో ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. కాస్ట్ ఓన్లీ 600 ప్లస్ షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇంకా అలాగే మన షాప్కి వచ్చే వాళ్ళకి మన షాప్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి. ఎవరికైనా డౌట్ ఉంటే కాల్ చేసి రావచ్చు, లేదంటే వచ్చిన తర్వాత ఒకసారి కాల్ చేయండి అడ్రస్ తెలియకపోతే. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తున్నాను, ఫాలో చేయండి. వాట్సాప్ గ్రూప్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే చాలామంది షాప్కి వచ్చిన తర్వాత బేరం ఉందండి, కొంచెం తగ్గించండి, ఒక 100 తగ్గించండి, 50 తగ్గించండి అని అడుగుతున్నారండి. అలాంటిది ఏం లేదండి. మనం ఆన్లైన్లో అయినా ఒకటే ప్రైస్, షాప్కి వచ్చి తీసుకున్న ఒకటే ప్రైస్ అండి. హోల్సేల్ వాళ్ళకి మాత్రం కొంచెం ప్రైస్ తగ్గుతుంది, అది కూడా ఎక్కువ డిఫరెన్స్ కాదు. ఎందుకంటే మనం ఇచ్చేదే హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి అది కూడా మీకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు. అది మీరు కొంచెం గమనించగలరని నేను చెప్తున్నానండి. ప్రైజెస్ అయితే ఫిక్స్డ్ అండి, ఏమీ చేంజ్ ఉండవు. ఆఫ్లైన్ అయినా అదే ప్రైస్, ఆన్లైన్ అయినా అదే ప్రైస్. దయచేసి ఎవరు షాప్కి వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ అడగకూడదు అని చెప్తున్నానండి. ఇది కొంచెం గమనించగలరు అని, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.